సార్ మీ మొట్టమొదటి సంపాదనతో అమ్మకు మీరు కొన్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు? మొత్తానికి మీరు మమ్మల్ని చెమటలు ఇలా ఇలా మంచినీళ్ళు తాగిస్తున్నారు, చెమటలు పట్టిస్తున్నారు, రెండు చేయిస్తున్నారు మీరు. మొదటి సంపాదనతో అమ్మకి ఏం తీసుకోలేదండి. మొదటి సంపాదన మన రామానాయుడు గారు ఇచ్చారు. తాజ్మహల్ మంచుకొండలో చంద్రమ అనే పాటకి నాకు పాట రాసే అవకాశం ముప్పలేని షో గారు ఇచ్చారు. ఆ పాటని నాయుడు గారు ఆమోదించారు, అద్భుతంగా సినిమాలో చిత్రీకరించారు. దాన్ని మంచి పేరు వచ్చింది. నాయుడు గారు చాలా సందర్భాల్లో నా పైన ఎంతో ఒక పుత్రవాత్సల్యం ప్రదర్శించేవారు నా మీద నాయుడు గారు. అలా కాకుండా అంతకంటే ముందు సినిమాలో అంత గొప్ప బ్యాండ్లో అవకాశం ఇవ్వడం కాకుండా రాసిన పాటకి పారితోషికం కూడా ఇచ్చారు రామనాయుడు. 2500 ఇచ్చారు. 1995 మేలో 2500 రూపాయలు చెక్ ఇచ్చారు ఆయన. ఆ చెక్ను దాదాపు అంటే అప్పుడు చెక్కు గడువు కాలము 6 నెలలు. 6 నెలల తర్వాత చెక్కు చెల్లదు. అవునండి. 6 నెలలు ఇంకా చెల్లదు, ఇంకా కొద్ది రోజుల్లో చెల్లదనంత వరకు ఉంచుకుంది, దాన్ని దాచుకుంది. ఎందుకంటే రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ చెక్ను అలా నాయుడు గారి సంతకం, డబ్బులు అదన్నీ కూడా మనకు ఒక తీపి జ్ఞాపకంగా అలా దాచుకొని 5 నెలల తర్వాత కొన్నాళ్ళకి అది డబ్బు బ్యాంకులో వేసి ఆ మొదటి వచ్చిన డబ్బుతో నేను స్కూటర్ కొనుక్కున్నానండి. ఓకే. అంటే ఇప్పుడు కూకట్పల్లి నుంచి ఫిలిం నగర్కి రోజు రావడం, బస్సులో రావడం, తిరగడం చాలా కష్టం అవుతుందని స్కూటర్ కొనుక్కొని ఆ డబ్బులతో అలా చేశాను. అమ్మకు తర్వాత నేను ముందు నిలబడిన తర్వాత, నిలదొక్కున్న తర్వాత అమ్మ కొన్నాళ్ళ తర్వాత నా పెళ్ళై 5 ఏళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన మరుక్షణమే, పెళ్ళి చేసుకున్న మరుక్షణమే అమ్మ నాన్న తీసుకొచ్చింది. దట్స్ గ్రేట్ అండి. ఈ రోజుల్లో పిల్లలు పెళ్ళి మా భద్రాచలంలో పెళ్ళయింది. అటు నుంచి మా అందరు కలిసే వెళ్ళాము. పెళ్ళైన అదే కారులో అమ్మ నాన్న తీసుకొని, నా భార్యను తీసుకొని అందరం కలిసి హైదరాబాద్ సొంత ఇంట్లో అడుగు పెట్టాను. అమ్మ నాన్న నాతో పాటే ఒక 3-4 ఏళ్ళు నాతో పాటు ఉన్నారు. అప్పుడు నాకు నేను అప్పుడు అమ్మకు ఒక మాట ఇచ్చి దాన్ని నిజం కూడా చేశాను. ఏంటంటే అమలు కూడా చేశాను. ఏంటంటే ఏ అవార్డు వచ్చినా సరే అమ్మకు దానికి తగినట్టుగా బంగారం కొనేవాళ్ళు. ఓహో. ఏ అవార్డు వచ్చినా, నంది అవార్డు వచ్చినా, ఫిలింఫేర్ వచ్చినా, ఇంకోటి వచ్చినా ఏ అవార్డు వచ్చినా దాని స్థాయికి తగినట్టుగా బంగారం కొనిచ్చేవాడిని. అలా ఒక 6-7 ఏళ్ళు కొనిచ్చాను అమ్మకి. అమ్మ వేసుకున్న బంగారం అంతా మీ కష్టాలు. నేను అంటే కొడుకు కష్టాలు ఎంత ఆనందం అండి. బంగారం లాంటి కొడుకుని నేను. ఎగ్జాక్ట్లీ, డౌట్ లేదు అందులో. అంటే చెప్పకపోయేది కానీ, నా ముందు చెప్పకపోయేది, నా భార్య ముందు చెప్పకపోయేది కానీ, బయట ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసేది. తను ఎంత సంతోషంగా ఉంది కొడుకు అంటే. నేను గొప్ప స్థాయిలో ఉన్నావా లేమా పక్కన పెడితే, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా గొప్పగా చూసుకుంటేనే కదా తనకు సంతోషం. ఎగ్జాక్ట్లీ అండి. మనం కోట్లు సంపాదించినా అమ్మ కోసం 10 నిమిషాలు కేటాయించి అమ్మ అవసరాలు, అమ్మ కోరికలు తీరిస్తేనే అసలు మనం 1,00,000 సంపాదించినా కూడా సంతోషమే. నేను ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా కూడా అంతకంటే ఎక్కువగా సమయం కేటాయించేవాడిని, అమ్మ బాగోగులు చూసుకునేవాడిని. తర్వాత ఏమైంది తెలుసా, నేను మరీ బిజీ అయిపోయిన తర్వాత నా పాత్ర మా ఆవిడ పోషించింది. నా స్థానాన్ని మా ఆవిడ తీసుకుంది. నేను ఇంకా రాసుకోవడము, చదువుకోవడము, ఎక్కువగా ఇంకా ఆ కార్యక్రమం చేస్తుంటే మా ఆవిడ నా పాత్ర పోషించింది. అమ్మను నాన్నని కంటికి రెప్పలా చూసుకున్నది మా ఆవిడ. కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నది మా ఆవిడ. అలా నాకు నిజంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు నిండుగా మెండుగా ఉన్నాయి. అందుకోసమే ఒక కోరిక ఉండేది నాకు. ఏంటంటే అన్ని రకాల పాటలు, ప్రేమ గీతాలు రాశాను, విరహ గీతాలు రాశాను, స్ఫూర్తి రాశాను, అల్లరి పాటలు రాశాను, రకరకాల పాటలు రాసుకుంటూ వచ్చాను. అమ్మ మీద పాట రాసే అవకాశం నాకు రాలేదు. ఓకే. ఎప్పుడు వస్తుందా అని అలా ఎదురు చూస్తున్నాను. అలాగే అందరు సంగీత దర్శకులకు పాటలు రాశాను. రెహమాన్ గారికి రాయలేదు. రెహమాన్ గారికి ఎప్పుడు వస్తుందా, ఈ పాట రాసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నప్పుడు ఒక అవకాశం, 2 కోరికలు నెరవేర్చింది. అది నాని చిత్రంలో రెహమాన్ గారి స్వరకల్పనలో అమ్మ గురించి రాసే అవకాశం. అమ్మయ్య అనుకున్నాను. రాత్రి ఆయన సాయంత్రం 6 గంటలకు బాణి ఇచ్చారు. హోటల్కి వెళ్ళాను, కూర్చున్నాను. దాదాపు భోజనం చేసి స్నానం చేసి కూర్చొని 12:30 అయింది రాత్రి. 12:30కు మొదలెట్టాను. నాకు ట్యూన్ ఇస్తున్నప్పుడే ఆయన ఉన్నకృష్ణ గారికి ఫోన్ చేసి రేపు ఉదయం 10 గంటలకు రండి మీరు స్టూడియోకి అన్నారు. అంటే ఉదయం 10 గంటలకు సాహిత్యంతో సిద్ధంగా ఉండాలి. రాత్రి 12:30కు మొదలెట్టాను రాయడం మొదలెట్టి, అప్పుడు మా అమ్మను, అప్పుడే అమ్మాయిన నా భార్యను గుర్తుకు తెచ్చుకొని రాయడానికి ఉపక్రమించాను.
రెహమాన్ గారి క్లిష్టమైన బాణీకి. ఒక వాక్యం ఒక పంక్తి ఒకలాగా ఉంటుంది. ఏ పంక్తి ఆ పంక్తి కొత్త కొత్తగా ఉంటుంది. అప్పుడు అమ్మను నా భార్యను గుర్తు తెచ్చుకొని, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. సంగీతం నేర్చుకున్నారా మీరు? సంగీతం నేర్చుకోలేదండి. ఇంత బాగా పాడుతున్నారు గమకాలతో సహా. అనుసృతంగా అంటే మా ఇంటి పక్కన శివాలయం ఉంది కదా, రోజు పొద్దున్న మైక్ వేసేవాళ్ళు. మైక్లో పాటలు, భక్తి గీతాలు చాలా వచ్చేది. లింగాష్టకం, ఘంటసాల గారిది, భగవద్గీత, అట్లాగే ఎంఎస్ రామారావు గారిది సుందరాకాండ, శోభరాజు గారి అన్నమయ్య కీర్తనలు, మంగళపల్లి గారి గణపతి ప్రార్థనలు అన్నీ విని 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 పొద్దున్నే 4 నుంచి 6 గంటల వరకు మంచంలో పడుకుని దుప్పటి కప్పుకొని మెలకువగా ఉంటే దుప్పటి కప్పుకొని పాటలన్నీ వినేది. 2 గంటల పాటు రోజు కొన్ని ఏళ్ళు నాతో పాటు నా రక్తంలో ఇంకిపోయే సంగీతం అంతా కూడా. పాడడం అలవాటు, చదవడం అలవాటు, పక్కన గ్రంథాలయంలో పోతన పుస్తకాలు, భాగవతం, అన్నమయ్య కీర్తనలు, తెలుగు మాస్టర్లు అందంగా చెప్పే పద్యాలు, శ్లోకాలన్నీ అలా అలా నాకు స్వయంగా దాని పట్ల ఆసక్తి కాబట్టి ఆ చిన్నప్పుడు గ్రంథాలయంలో విపరీతంగా పుస్తకాలు, బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ, బుజ్జాయి, చంపక్, విజ్డమ్, యోజన, ప్రజ్ఞ అన్ని చదివి మర్చిపోలేదు మీరు ఎక్కడ. అన్ని చదివి. ఎందుకంటే బాల సాహిత్యం ప్రపంచంలోకి అత్యంత గొప్ప సాహిత్యం ఏంటంటే బాల సాహిత్యం. బాల సాహిత్యాన్ని మించిన సాహిత్యం మరొకటి లేదు. బాల సాహిత్యంలో అన్నీ ఉంటాయి. పురాణాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, వేదాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి, చరిత్ర ఉంటుంది, నీతి ఉంటుంది, వర్తమానం ఉంటుంది, ఊహ ఉంటుంది, కల్పన ఉంటుంది. అన్ని రకాల సాహిత్యం బాల సాహిత్యంలో ఇమిడి ఉంది. బాల సాహిత్యం చక్కగా చదివితే చాలు, ఇంకేం చదవక్కర్లేదు. సూపర్ అసలు.